ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా వినండి. 9 నిమిషాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. దేవుడు మన దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి? మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. దేవుడు ఆకాశాన్ని విడిచిపెట్టేసాడు, అన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చాడు, మన దగ్గరికి రాడా అంటే కుదరదు. నీ హృదయంలో మొదట చేర్చుకుంటే నీ ఇంట్లోకి రావడానికి ఆయన ఇష్టపడుతుంటాడని గడిచిన వారంలో నేర్చుకున్నాం. జక్కయ్య హృదయంలో చేర్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి రావడానికి ఇష్టపడ్డాడు. నేడు నేను ఇంట్లో ఉండాలి, రమ్మని చెప్పి అన్నాడు. ఆమేన్. అలానే దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రావాలి, అప్పుడు ఆయన వస్తాడు. ఇంకేం చెప్తున్నాడు? పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. హల్లెలూయా. ఈ మాటలు అసలు ఎవరికి రాశారు? పాపుల గురించి ఎందుకు వచ్చింది? ఈ పత్రిక ఎవరికి రాశాడంటే దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములందు చెదరైన 12 గోత్రముల వారికి శుభమని చెప్పిన రాసినటువంటి పత్రిక. హల్లెలూయా. 12 గోత్రికుల్లో దేవుని ప్రజలను ఉద్దేశించి చెదిరిపోయిన ఇశ్రాయేలు గురించి రాసినటువంటి పత్రిక. దేవుని ప్రజల్లో ఆయన చెప్తున్నాడు, పాపులారా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలకే చెప్తున్నాడు, కానీ మళ్ళీ అక్కడ ఏం సంబోధిస్తున్నాడంటే, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల్లో కూడా ఇంకా దేవుని పిల్లలను చెప్పుకుంటూ పాపం చేసేవారు ఉన్నారు అని మనం గ్రహించి మీ చేతులు శుభ్రం చేసుకునండి అని చెప్తున్నాడు. అలా ఆగిపోలేదు. మనం ఏం చెప్తున్నాడు? ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. హల్లెలూయా. చేతులు శుభ్రం చేసుకోవాలి, హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకొకసారి దగ్గరకు పోతే ఆ కర్రను తీసుకుని కొడతా నేను. జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. చేతులు శుభ్రం చేసుకోవాలి, హృదయం శుద్ధి చేసుకోవాలి. హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తారు. చేతులు శుభ్రంగా ఉంటే ఏ పనైనా చేయడానికి కుదురుతారు. మురికి చేతితో ఏమీ కూడా చేయలేదు. మన చేతులన్నీ కూడా ఏమై ఉంటున్నాయంటే అపవిత్రంగా ఉంటున్నాయి. హల్లెలూయా. ఏ పని చేసినా దేంతో చేయాలి? చేతులతోనే చేయాలి. ఏ పని చేసినా దేంతో చేయాలి? హృదయంతోనే చేయాలి. హల్లెలూయా. హృదయం ప్రేరేపించిన కొలది మాట్లాడడం, క్రియలు చేయడం, నడవడం అన్నీ చేసేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చేసే ప్రతి పని కూడా చేతులతో చేస్తాం. అవయవాల్లో ముఖ్యమైనవి చేతులు. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, చేతులు శుద్ధి చేసుకోవాలి. ఆమేన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ఆత్మ ప్రేరేపించిన కొలది ఈ మాటలు మీకు చెప్తున్న దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఒక సంవత్సరం వచ్చేసింది, ప్రపోజన్ చేసుకున్నాక చాలా మంది ఎగ్గొట్టినట్టు ఉన్నారు. హల్లెలూయా. సరే, ఏదేమైనా మనం ప్రతి నెల 2వ పునరుద్ధాన దినాన ప్రపోజన్ తీసుకుంటాం. ఇది వాడుక కాదు, లేకపోతే అలవాటు కాదు. హల్లెలూయా. మనల్ని మనం సరిచేసుకుని దేవునికి దగ్గరగా ఉండడానికి ఒక మార్గం. ఈ ప్రభు భోజనం తీసుకునేటప్పుడల్లా ఏం చేయాలన్నా స్వపరీక్ష చాలా ప్రాముఖ్యం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీ హృదయాలను శుద్ధి చేసుకోమన్నాడు, చేతులు శుభ్రం చేసుకోవాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చేతులతో అనేకమైనటువంటి కార్యాలు మంచి చేస్తాం, చెడు చేస్తున్నాం. వినండి, చెడు చేస్తున్నాం, మంచి చేస్తున్నాం.
కాబట్టి ఈ చేతులతో నేనేం చేశాను, అప్పటికప్పుడు కడుగేసుకుంటాం కదా అని చెప్పి అనుకుంటున్నాం. ఆమె ఏదైనా పనులు చేసేటప్పుడు చేతులు కడుక్కుంటున్నాం, కానీ దేవుని బిడ్డలారా ఈ చేతులతో చేసే ప్రతి కార్యం కూడా దేవుడు చూస్తుంటున్నాడు. ఈ వచనాలు మనం కింద చదువుకుంటూ పోతే, సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చుకున్నాడు. నీవు ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడమైతే. ఒకడే ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపు చేయటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరుడికి తీర్పు తీర్చుటకు నీవెవడువు? నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రెండని చెప్పుకొని వాళ్ళారా, రేపేమి సంభవించదో మీకు తెలియదు. మీ జీవం మేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారి. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములు యందు అతిశయపడుచున్నారు. వీటి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలా శుద్ధి చేసుకోవాలి అని అంటే, ఎలాగంటే 9వ వచనంలో వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం దేనికండి చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనల్ని మనం హెచ్చించుకుంటే కుదరదు. ఎవరు హెచ్చించాలి మనల్ని? దేవుడు హెచ్చించాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? వ్యాకుల పడాలి. రెండవది ఏం చేయాలి? దుఃఖపడాలి, ఏడవాలి. మన నవ్వుని దుఃఖమునకును మన ఆనందాన్ని చింతకును మార్చుకుని మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఈ ప్రభు వలన సమీపించేటప్పుడు ఎవరికి వారు తగ్గించుకోవాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కారణ జన్ముడుగాను లేక లోకరక్షకుడిగా జన్మించిన ఆయన ఈ ప్రభు భోజనం చేసి ఇచ్చేటప్పుడు ఒక తువాలు కట్టుకుని, అందరూ భోజనం చేసిన తర్వాత ఒక తువాలు కట్టుకుని అందరి పాదాలు కడిగాడా? అదేంటి ప్రభువా, మేమే నీ పాదాలు కడగాలి కానీ నువ్వు మా పాదాలు కడుగుతున్నావు ఏంటని చెప్పని యోహాను గారు అన్నాడు. అన్నాడా? జాగ్రత్త వినండి. పేతురు గారు అన్నాడు. హల్లెలూయా. ఈ పేతురు గారు అంటే, నువ్వు కానీ నాతో కాళ్ళు కడిగించుకోకపోతే దీంట్లో అసలు పాల్గొంపులే లేదు, నన్ను మొత్తం కడిగాయా అని చెప్పాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు క్రియారూపంగా తను ఏం చేశాడయ్యా అంటే తగ్గింపును నేర్పించాడు. దేవునికి స్తోత్రం. నేను దేవుడినై ఉండి, దైవ మానవుడినై ఉండి, మనిషి కుమారుడినై ఉండి నేనేం చేశాను? తగ్గించుకుని మీ పాదాలను కడిగాను. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది తగ్గించుకునే దగ్గరికి వచ్చేసరికి మేము తగ్గమండి అంటారు. మళ్ళీ ఎవరు వీళ్ళు? ఎవరు? ప్రభు భోజనంలో పాల్గొనే వాళ్ళే, మారు మనసు పొందిన వాళ్ళే, బాప్తిసం పొందిన వాళ్ళే, ఆత్మచేత నడిపింపబడతామని చెప్పుకునే వాళ్ళే. కానీ ఆ పని చేయమండి అని చెప్పాడు. అది చెయ్యం, ఇది చెయ్యని చెప్పాడు. ఆయన దేవుడు, మీకు మాదిరి దేవుడే, ఎవరు కాదు. ఇక దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు మనకు రక్షణను ఇవ్వలేదు. యేసుక్రీస్తే మనకు రక్షణత్వం సిద్ధం చేసింది. రక్షణను మనం సంపాదించి పెట్టింది ఆయనే మనకి మాదిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఏమేమో చూస్తుంటాం, కానీ ఏది చూడాల్సిన పని ఆత్మీయులు ఆత్మ విషయాలనే చూడాలి, ఆత్మ మీదే మనసు పెట్టుకోవాలి తప్ప
ఎంత మాత్రం భౌతికంగా ఏది కూడా పరిగణలోకి తీసుకోకూడదని నేను చెప్పడం కాదు, దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయం మందు కూడా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే 73వ కీర్తన మొదటి చరణం చదివితే, కళ్ళు మూసుకుని వినమాకండి, కళ్ళు మూసుకోబాకండి, కళ్ళు మూసుకుని వచ్చేది నిద్రే. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి ఎడల? ఎవరి ఎడల? గట్టి చెప్పాలి. ఎవరి ఎడల? ఎవరి ఎడల? బాబు, ఎవరి ఎడల? ఇశ్రాయేలు. ఎవరు ఇశ్రాయేలు? ఇశ్రాయేలు ఎవరండి అమ్మా? ఏంటి ఇశ్రాయేల్? నాకు మధ్యన ఇశ్రాయేల్ గారు రాలే. ఈ ఇశ్రాయేల్ గారు కాదు, ఏజాజ్ గారి కుమారుడు కాదు, ఇంకా ఏదో మీకు తెలిసిన ఇశ్రాయేలు కాదు. ఇశ్రాయేలు ఎడల. ఎవరు ఇశ్రాయేలు అమ్మా? అనుమానం ఏం చెప్తే ఏమొచ్చుకోడుతో నష్టపోతామేమో చెప్పరాదండి. ఎవరు ఇశ్రాయేలు? ఎవరయ్యా? ఎవరమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇసాకు గారి కుమారుడు. ఎవరమ్మాయి అంటే వెంబడి మీ నాన్న పేరు చెప్పరు. ఎవరబ్బాయి అంటే మా నాన్న మన బలాన్ని చెప్పరు. మరి ఇశ్రాయేలు ఎవరంటే యాకోబే. ఇశ్రాయేలే యాకోబు. ఈ యాకోబు మొట్టమొదట తన అన్నను బాగా ఆకలికొని ఉన్నాడు. ఇది అక్కడ దైవ ప్రణాళిక. దేవుడే చెప్పాడు, పెద్దోడు చిన్నోడికి అయిపోతాడు. హల్లెలూయా. దాని కొరకు ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కావాలని కోరుకోలేదు ఆయన. బాగా అడుగుకి వెళ్ళాడు, వేటాడడానికి వెళ్ళాడు, ఒక్క ఏమీ పడలేదు, ఒక పక్షి పడలేదు, జంతువు పడలేదు. బాగా ఆకలిగా వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి తమ్ముడు ఏమో కూర వండుకుంటా ఉన్నాడు. ఇదే సీజన్, చిక్కుడుగా దొరికే సీజన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిగా చేసుకునేసరికి తమ్ముడు నాకు బాగా ఆకలిస్తుంది, ఆ కూర నాకు ఇవ్వంటే. చూడండి దేవుని బిడ్డలారా, జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా అని అడిగాడు. అసలు అడుగుతారా? నేను ఈ కూర అంటే ఏం పెడతావు, నువ్వు అది ఏం వెళ్తావు అని చెప్పి అడుగుతావు. ఆయన వెంటనే ఆయన దేని మీద మనసు పెట్టాడు? మా యాకోబు గారు అన్నది ఆయన భూమి మీద పెట్టాడు కానీ యాకోబు గారు దేని మీద పెట్టాడు? జ్యేష్ఠత్వం మీద మనసు పెట్టాడు. ఎందుకు జ్యేష్ఠత్వం? జ్యేష్ఠత్వం కొనుక్కుంటే వచ్చేది కాదు, స్వతహాగా దేవుడే ఇయ్యాలి. జ్యేష్ఠత్వం అంటే చెప్పాను ఒకసారి, మాథ్యూ అయ్య గారు చెప్పరా, జ్యేష్ఠుల సంఘం ఉండాలని చెప్పినా అప్పుడు అయిపోతుంది. ఎందుకు మరి? హల్లెలూయా. జ్యేష్ఠత్వం ఎలా వస్తుంది చెప్పరా? రండి, ఎవరన్నా రండి. ఎట్లా వస్తుందండి? కొనుక్కుందాం ఉన్నారా ఏంటి? స్వతహాగా దేవుడు ఇచ్చేది. హల్లెలూయా. జ్యేష్ఠుడిగా పుట్టాలి. ఆ తండ్రి బలం. జ్యేష్ఠుడు అంటే తండ్రి బలం పొందుకున్నటువంటి వాడు. తండ్రి ప్లేస్లో సరిపోయినటువంటి తండ్రి తర్వాత జ్యేష్ఠుడు ఆడేనండి, నా తర్వాత వాడే అని చెప్పుకోగలిగినటువంటి స్థితి కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చిన్నవాడైనటువంటి ఈయన నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా అని అడిగాడు. దీంట్లో చాలా ఆత్మీయం మనకు గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరం కూడా జ్యేష్ఠుల సంఘంగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. మనందరం ఏమైపోవాలి? జ్యేష్ఠులుగా ఉండాలి. జ్యేష్ఠుడు ఏమవుతాడంటే వారసుడు అవుతాడు. జ్యేష్ఠుడు తర్వాత వారసుడు కాదా? వారసుడే. కానీ తండ్రికి తండ్రి బలాన్నంతా కూడా తండ్రి యొక్క స్థానాన్ని భర్తీ చేయగలిగిన చిన్నోడికి పెద్దోడికే ఇస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకే ఆయన అడిగాడు కదా, నీ జ్యేష్ఠ సత్యోడి నాకెందుకు అని తిని బతుకుతాను, మళ్ళీ నా ప్రాణం పోసుకుంటాను, నేను చచ్చిపోను, మరి జ్యేష్ఠత్వం ఇస్తే ఎట్లా అని చెప్పిన ఆలోచన ఆయనకి ఏమాత్రం కూడా రాలే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక పూట కూటి కొరకు అమ్మి వేసిన ఏశావు వంటి ఏమన్నాడండి? ఏశావుని ఏమన్నాడు? ఏ గురించి ఇచ్చాడు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఇది భ్రష్ట మనసు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటామంటే భ్రష్ట మనసు. దేవునికి స్తోత్రం. నాశనం అయిపోవడమే. భ్రష్టుడైపోవడం అంటే నాశనం అయిపోయాడు అని చెప్పినారు. భ్రష్టత్వాన్ని, నాశనాన్ని కోరి తెచ్చుకుంటమే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సత్యోడిని నాకెందుకులే అని చెప్పని అనుకుని అయ్యో అని చెప్పని సరే తీసేసుకో అని చెప్పనేసాడు. కోరేశాడు, తిన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. హల్లెలూయా. ఆ తర్వాత వృద్ధుడైన తండ్రిని పిలిచి నానా అని పిలిచాడు. ఏ నానా, నేను చచ్చిపోతున్నాను కానీ చచ్చిపోక ముందు ఏం చేయాలి? నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, మంచిగా భోజనం పెట్టరా, నేను తిని నిన్ను దీవిస్తాను. ఈ మాట తల్లి వింది. తల్లి విని కుమారుడిని పిలిచింది. ఎవరిని? ఏశావుని పిలిచి, ఎవరిని? చిన్నోడిని పిలిచింది. రే నాన్న, మీ అన్నకి ఇలా చెప్పడం నేను విన్నాను, నీవు ఆశీర్వదింపబడాలి, నీవు దీవింపబడాలి. ఇదిగో మందగానికి వెళ్ళు, రొవ్విని దాన్ని తీసుకో. మరి దూడం తీసుకున్నాడో ఏం తీసుకున్నాడమ్మా? ఏం తీసుకున్నాడు? గట్టి చెప్పండి. మంచి దేవునికి స్తోత్రం. రొవ్విని తీసుకుని చక్కగా భర్తకి ఎలాగ ఇష్టమో చక్కగా చేసి పెట్టింది. హలో అమ్మోయ్, నీకు దండం పెడతానే. అన్నీ మొత్తం రోమం కలిగినటువంటి వాడు, వెంట్రుకలు ఉన్నాయి. నేను నున్నని పాడను, పొరపాడను నన్ను తాకి చూస్తే నా పనికి ఆ శాపం అంతా నా దగ్గర కాదు. అందుకే ఈ భూలోపల చెప్పి తల్లిదే వనపక్షం అంట. వనపక్షంగా చూడమాకండి అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని చిత్తం ఉంటే అలా జరిగిపోతుంటాయి. ఆమె ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శాపమంతా నాదవుతుందని చెప్పని ఆ పూసిన మేకపిల్ల చర్మం తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే తాజు చూస్తారో అక్కడ మొత్తం చుట్టుపడేసింది. నానా అనేసి, ఎవరా? నేనే నీ కుమారుడునై, పెద్ద కుమారుడైనా యాకోబుని అన్నాడు. ఏమన్నాడు? ఏశావుని అని చెప్పాను. అయ్యా ఎప్పుడు నీకు సొంతంగా ఎక్కడికి ఆ దేవుడే తీసుకొచ్చాడు నానా అని చెప్పని. హల్లెలూయా. తల్లి చెప్పిన ఇవన్నీ కూడా ఎలా జరిగాయి? ఆయనకి కూడా ఆ మనసు నన్ను దీవించబోతున్నాడనే ఆలోచన, నేను జ్యేష్ఠుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నాననే ఆలోచన ఆ కుమారుడు కూడా కలిగి ఉంటని బట్టి దేవుడే తీసుకొచ్చాడు నానా అని చెప్పన్నాడు. అరే స్వరం చూస్తే మాత్రం చిన్నడా నీతిలాగానే ఉంది. ఎంత జాగ్రత్త పడ్డాడో. నిన్ను తాగి కూడా అని చెప్పి తాగి చూస్తేనేమో ఏజవలాగానే ఉన్నావు కానీ స్వరం యాకోబులాగానే ఉన్నానని చెప్పని చెప్పేశాడు. ఎక్కడ తగ్గిపోతానని భయపడ్డాడు. మొత్తానికి తిన్నాడు, దీవించేశాడు, బయటకు వెళ్ళిపోయాడు. వెంటనే అని వచ్చాడు. ఎవరు? ఎంతోడు వచ్చాడు. అక్కడక్కడ అడిగిపోయాడు తండ్రి. ఇక నీ శాపాలే ఆశీర్వాదాలు లేవు, ఒక్కడన్నా లేదా నానా అని చెప్పి అడిగాడు. హల్లెలూయా. ఎక్కడైనా మోసం చేశాడా? నాకు కావాలని అడిగాడా? ఆయన అడిగింది ఇప్పుడు లేదు, నాకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా అని అడిగాడు. మోసం అది, మోసం అది. అందరూ చెప్తుంటాం యాకోబు మోసగాడు మోసగాడు చెప్పారు. ఒక ఇంకో తల్లి మోసం కాదు అది. ఏదో ఒకటి మనం ఏదైనా కావాలన్నప్పుడు కూరగాయలు లేకపోతే ఏమి ఇస్తారు, దీనికి ఎంత ఇస్తారు, ఖచ్చితంగా పేరు. హల్లెలూయా. ఆయన దృష్టి ఆశీర్వాదం అయిపోయింది. ఇది దేవుని ప్రణాళిక. పెద్దవాడు చిన్నడు దాసులను పుట్టకపోవడమే దేవుడే జరిపించాడు. ఆమేన్. హల్లెలూయా. అది నెరవేర్చబడాలి అంటే కొంత శ్రమలలో ఉండబోవాలి. విశ్వాసీ జీవితం అంటే శ్రమల జీవితమే కానీ ఎంత మాత్రం కూడా మూలబాటులాగా ఉండదు. ఇది కూడా శ్రమలే, నిందలు, అవమానాలు, శోధనలు, కష్టాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఒక 10 కోట్ల రూపాయలు మాట చెప్తాను, తీసుకుంటే మంచిది. ఎంతమంది తీసుకుంటారో చూస్తాం. హల్లెలూయా. కలెక్టర్ గారు వచ్చారనుకోండి, అందరూ గౌరవిస్తుంటారు. ఒకేసారి ఆయన ఎన్ని జిల్లాలకు ఉండగలడు? ఎన్ని జిల్లాలకు ఉండగలడు ఒకేసారి? ఒక జిల్లాకే ఉంటాడు. జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, ఫలానా జిల్లా కలెక్టర్ గారు వచ్చారండి. ఒక మినిస్టర్ ఉంటారు, ఆ రాష్ట్రానికి ఉంటారు. ఒక ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ఉంటారు. ఆమె
ఒక ప్రధానమంత్రి ఒక దేశానికి ఉంటాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉంది. ఒక పాస్టర్ గారు, వైరా పాస్టర్ గారు. మీ పాస్టర్ గారు అంటే ఎవరు? అదురే ఎక్కబడి వెళ్తే అందరూ వెళ్తే చెప్పరండి. ఫుల్ చూడండి మీకు అసలు ఏమండి. కర్ణాటక వెళ్తే పాస్టరేనా? ఢిల్లీ వెళ్తే, జర్మనీ వెళ్తే, జపాన్ వెళ్తే ఈ మోసం వెళ్తారు. అమెరికా వెళ్తే అన్నాడు మోస్తున్నారు మీరు. చెప్పడా కూడా కష్టమైపోతుంది మీరు. హల్లెలూయా. ఒక కలెక్టర్ జిల్లాకు ఉంటాడు, ఒక తహసీల్దార్ ఒక మండలానికి ఉంటాడు. ఒక పాస్టర్ భూమి మీద ఎక్కడికి అడుగు పెట్టినా పాస్టర్ చెప్తారు. కానీ ఈ పాస్టర్ పని చేయడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఇంకొక సవాల్ ఆడలు ఎక్కువ ఉన్నారు. ఒక పాస్టర్ గారిని చేసుకుని పాస్టర్గా సంఘం కొరకు ప్రయాసపడడానికి ఎంతమంది యవనస్తులు అనుకుంటారు? ఛాలెంజ్ మీకు. దమ్ముంటే చూసుకోండి. పాస్టర్ అంటే చూడకనండి, వచ్చినట్టు పడతాడు. ఎందుకు? ఏం చేసేది ఆయన్ని పని. నేను ఆయన శిలువను మోస్తున్నాను. భరిస్తాడు, సహిస్తాడు. తన కుటుంబ భారం, పిల్లల భారం, భార్య, వ్యక్తిగతం, ఆ తర్వాత సంఘం, ప్రతి కుటుంబాల గురించి ఆయన భారం కలిగి ఉంటుంటాడు. ఎన్నన్నా సహిస్తూనే ఉంటుంటాడు, భరిస్తూనే ఉంటుంటాడు. అసలేం లేదన్నట్టుగా మా ప్రేసినాడు, ఆ ప్రేసినాడు సంతోషంగా గడుపుతుంటుంటాడు. భారం ఉండదా? ఉండదా? కష్టం ఉండదా? మనిషి కదా. హల్లెలూయా. దేవుడు ఆయన వైపే చూసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కష్టమైన నష్టమైన ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా ఆయన ఉన్నాడు చాలు అనే విశ్వాసం తప్ప, అనే నమ్మిక, ఆయనే బలం తప్ప వేరేది ఎవరి మీద అనుకోడు, ఎవరి మీద మనసు పెట్టడు. సేవకుడు ఎప్పుడు కూడా నిజమైన సేవ చేసే సేవకుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాంటి సేవకునికి భారీగా ఉండి నేను కూడా చేయాలి సేవ నేను దృక్పథంతున్న ఒక్క యవనస్తులు కూడా ఉండదు. అబ్బా ఇంత కష్టం ఉంటుందంటే అసలు సేవకు వచ్చేదాన్ని కాదు అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక సేవకుడిని చేసుకుని ఒక సేవ చేసే యవనస్తుడిగా మారగలిగితే నీకు ఎంత ఆశీర్వాదమో. దేవునికి స్తోత్రం. కష్టంలో, నీ నష్టం, నీ బాధలో, నీ పరిస్థితులు అన్నింటిలో కూడా ఆయన వైపే చూస్తూ వెళ్ళు. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రియుడు అనే పేరు ఉన్నటువంటి ఆయన ఒకే ఒక ఆయన. ఎవరైనా చాలా దేవునికి ప్రియమైన వాడు ఒక్కడే ఉన్నాడు బైబిల్. దావీదు అంటే అర్థం ఏంటి? ప్రియుడు అని అర్థం. అందుకే చెప్పింది. దావీదు అంటే మీకు అందరూ చెప్పేస్తారుగా. దేవునికి ప్రియమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు దేవుని మాట మీరితే నా ఇష్టానుసారుడు, నా మనసు వచ్చినట్లుగా, నా హృదయాన్ని అనుసరించినట్టు చేయని నేను కోరుకున్నాను వెళ్ళు అని చెప్పానంటే 1 సమయాలు 16:7 చూస్తే 1 సమయాలు 16:7 త్వరతను చదవండి. అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టదు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. తోసేసాడు. ఈ పైన వాళ్ళు వస్తున్నాడు. పెద్దోడు వచ్చాడు, రెండోడు వచ్చాడు, మూడో వచ్చాడు, నాలుగోడు వచ్చాడు, ఐదో వచ్చాడు. వీళ్ళు పైన తప్ప అసలు సైన్యంలో ఉన్నారు, ఇంతంతలా ఉన్నారు, ఇంత ఎత్తులు వీళ్ళే అనుకున్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎత్తును రూపాన్ని చూస్తున్నారు. తీసి పక్కన పెట్టా. హల్లెలూయా. యెహోవా హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు చెప్పాడు. దేవుని హృదయాన్ని అనుసరించి నడిచేవాడైనా ఆ హృదయానుసారుడైన దావీదు ఒకసారి వచ్చి పొరపాటు చేశాడు. పొరపాటు కాదు, పెద్ద పొరపాటే చేశాడు. హల్లెలూయా. ఆ పొరపాటు చేసినప్పుడు తన పరుపు కొట్టుకుని పోయేటంతగా దుఃఖించాడు, ఏడ్చాడు, ప్రలాపించాడు, అంగలార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వ్యాకులు పడ్డాడు. ఎంతో మనోదుఖం కలిగిన వాడుగా దేవుని సన్నిధిలో తన హృదయానంతా కుమ్మరించినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించబడ్డాడు. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. ఆయన 51:10 చెప్తాడు కీర్తనలో. ఆ నాతాను ప్రవక్త హెచ్చరిక చేసిన తర్వాత
ఆయన ప్రార్థన చేస్తున్న ప్రాంతంలో 10వ వచనంలో, దేవా నా యందు నీవు ఏం కలిగి చేయాలి? శుద్ధి చేయబడిన హృదయం, హల్లెలూయా, కడుగబడిన హృదయం నాకు దయచేయని పలుకుతున్నాడు. నన్ను కడుగయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు అని చెప్పని తాను దేవుని సన్నిధిలో విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, వ్యాకుల పడుతున్నాడు, రోదన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, విమనస్కులారా అని చెప్పి ఆకవేస్తున్నాడు యాకోబు భక్తుడు. ఎక్కడ చూసినా 2 మనసులు కనబడుతూ ఉన్నాయి. అయ్యో, గుళ్ళో ఉన్నంతసేపు గుళ్ళో మనసు, బయటికి వెళ్ళగానే ఇంట్లో మనసు దేవునికి ఇస్తాం. ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం మనసు, లంచాలు తీసుకోవటం, అబద్ధాలు ఆడటం, మోసం చేయడం, ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదిలాబాద్ జిల్లాలో 75,000 తీసుకున్నాడు ఒక ఎంఆర్ఓ గారు. దేనికి? రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఏసీపీ వాళ్ళు పట్టుకున్న తర్వాత ఏడుస్తున్నాడు. అది 75,000 రూపాయలు ఎన్ని రోజులు వస్తాయండి? ఒక ఎంఆర్ఓ జీతం ఎంత ఉంటుంది? ఎంత ఉందండి? ఆ సీనియర్ 1,00,000 రూపాయలు దాకా ఉంటుంది. 75,000 ఎన్ని లక్షలు కోల్పోయాడు? ఉద్యోగంలో ఒక మచ్చ, ఏమండి, రెడ్డికి పడిపోయింది, ఉద్యోగం నుంచి నెట్టివే పడతాడు, తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. ఎంత ఘోరం అయిపోయిందో దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని లక్షలు నష్టపోయాడు. మనం కూడా పాపం దేవుని బిడ్డల అపవాది మనకి చిన్న ఎర వేసి చేప పడుతున్నట్లుగానే మనల్ని మాత్రంగా మింగేయడానికి చూస్తుంటుంది. ఏదో ఒక ఆశ చూపిస్తుంది, లోకాశ. లోకాశల్లో పడదు దేవుని బిడ్డలట. లోకాశలు, లోకము, లోకాశలన్నీ కూడా గతించిపోతాయి. కానీ దేవుని వాక్యం ఎప్పటికీ కూడా ఉంటుంది. వాక్యం ఎంత మాత్రం సున్నైనా పుల్లైనా తప్పిపోదు. కాబట్టి వాక్యానుసారంగా జీవించడం కొరకు మనల్ని మనం కట్టుకునవలసిన వారు వింటున్నామని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ఎడల, ఇంకెవరండి? శుద్ధ హృదయుల ఎడల. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలుగా మారకపూర్వమైన యాకోబుగా పిలువబడ్డాడు. దేవుని సన్నిధిలో దేవుని ఒక మోసగాడు అనిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అన్న చేస్తున్న పరిస్థితులు చంపేస్తాడని చెప్పి గబగబా మేనమామ గారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మోసగింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ కూడా తను మోసం చేసిన పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తే తల్లి ప్రోత్సహించింది, అక్కడ అన్న తను అప్పగించుకున్నాడు. నాకు ఈ అని చెప్పని. యాకోబు యథార్థవంతుడే, నీతిమంతుడే, కానీ దేవునికి స్తోత్రం ముద్ర పడిపోయింది. ఏమని? మోసగాడు అని చెప్పారు. ఎవరు చేశారు? అన్న మోసం చేశాడా? అన్నను మోసం చేశాడా? లేకపోతే అన్నయ్యని అడిగాడా లేకపోతే మోసం చేశాడండి? ఆయన అవసరం చెప్పాడు, నాకు ఇది ఇస్తావా అని అడిగాడు. మనం ఏదైనా అడిగానుకోండి, ఇస్తారా, మీరు డబ్బులు ఇస్తారా, లేకపోతే ఏమి ఇస్తారు, దీనికి బదులు నేను అడగరా? మనం అడిగితేనే పడుకున్నా, అది అక్క ఇది ఇదేమో మోసగాడు యాకోబు అని చెప్తున్నాడు. యాకోబు మోసం, అమ్మా నేను ఇట్లాంటి దొరికిపోతాను, నాకు శాపం వస్తుందని చెప్పాడు. ఆ శాపం నాలుగుగా కానీ తల్లి ప్రేరేపించింది. ఎక్కడ మోసం చేయలేదు. యాకోబు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దైవ ప్రణాళిక ఆయన ఎందుకు అట్లా ఉండటం బట్టి అలా జరుగుతూ వచ్చింది. పెద్దోడు చిన్నోడు దాసుడు అవుతారని చెప్పాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. అలా జరుగుతున్న బట్టి దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు శుద్ధ హృదయుడా, యాకోబు బిడ్డలా లేక ఇశ్రాయేలు బిడ్డలను ఆయన ఒక్కడే కాదు, శారీరకంగా ఇశ్రాయేలు లేకపోతే జనాంగం. మన ఆధ్యాత్మికంగా వచ్చేసరికి శుద్ధ హృదయుడు. ఎవరైతే కడుగుబడిన హృదయం కలిగిన వారు ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా వాళ్ళని పరిశుద్ధపరుచుకుంటారో, వారి అంతరంగాన్ని కడుక్కుంటారో. నమస్కారం అనగానే సగం స్నానం చేసేసాం, మంచి బట్టలు వేసుకుని, తెల్ల బట్టలు వేసుకుని వచ్చాం, మంచిది. ఇది బాహ్యం. కానీ వీటికంటే ముఖ్యంగా ముందు కడుక్కొనవలసింది ఏంటంటే మన అంతరంగం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి భూలోకంలో శరీరధారి ఉన్న దినాల్లో ఆయన హెచ్చరిక చేశాడు. ఏమని? ఎవరైనా చెప్పాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 23:25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల గోపుతోను అజితేంద్రియత్వముతోను
నిండి ఉన్నవి. దేవునికి స్తోత్రం. గుడ్డి పరిసైడా గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేసినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుద్ధి చేయాల్సిందే ఏంటంటే ముందు అమ్మా ముందు శుద్ధి చేయాల్సింది అక్కడ లోపల. పైన శుభ్రంగా చేసుకుంటున్నాం, శుభ్రం పై శుభ్రం కూడా కావాలి, అది వద్దని చెప్పట్లే. దానికంటే ముందు ఏం శుభ్రం చేసుకోవాలండి? దేవునికి స్తోత్రం. శుద్ధి చేసుకోకపోతే మనం ఎవరమాట? హలో ఎవరమాట? గుడ్డోడమాట. వారు గుడ్డోడా మనం ఏమనుకున్నామండి? ఏ పని కనపడదు. లోపల శుద్ధి చేసుకోకపోతే మనం ఎవరు? గుడ్డి వాళ్ళం. గుడ్డి పని సైడా గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అయినట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయి. హల్లెలూయా. హృదయ శుద్ధి చేసుకోకుండా, ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వాళ్ళు ఎవరు చూస్తారు? దేవుని భయం ఎవరిలో ఉంటే వారు అసలు ఎక్కడికి వెళ్ళినా పాపం చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా కనీసం పల్లెకి మాట అంటాకి ఒప్పుకోరు. అసలు దేవుని భయాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని భయం లేకపోతే మనం ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇష్టానుసారమైన కార్యాలు చేయడానికి వెనుకంజ వేయరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేయగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా వాళ్ళు ఏమన్నారంటే వేషధారులారా. వేషధారులారా అంటే వేషం వేసుకున్నటువంటి వారలారా, వేషాన్ని ధరించిన వారలారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల ఏదేతో ఉన్నాయి? దోపుతో అజితేంద్రియత్వంతో నిండిపోయింది. గుడ్డి పరిసయ్యుడా గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అయినట్లుగా ముందు లోపల శుద్ధి చేయి. హల్లెలూయా. మన అంతరంగాన్ని కడుగొనకపోతే, ఎందుకంటే మన దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు. పై రూపం అంతా కూడా ప్రజలు చూస్తున్నట్టారు, అందరికీ తెలుస్తుంది. కానీ మన హృదయాన్ని చూసే దేవుడు. సమూయేలు ప్రవక్త అందరు అన్నదమ్ములు వచ్చినప్పుడు ఆ 7గురిని చూశాడు, పై రూపాన్ని చూశాడు. మనుషులు లక్ష్య పెట్టేవి దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు ఇష్టపడేవి దేవుడు ఇష్టపడడు. హల్లెలూయా. దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు, మన హృదయాంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ అంతరంగం, నీ హృదయం నిన్ను మోసం చేస్తుండగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి మీరు దినాల్లో. దేవుడు బిడ్డలారా, ఎంత మాత్రం కప్పిపుచ్చుకోకూడదో మన హృదయాలను ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి, వ్యాకుల పడాలి, ఏడవాలి, దుఃఖపడాలి. మన ఆనందాన్ని కూడా, మన సంతోషాన్ని కూడా దుఃఖంగా మార్చుకోవాలండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే చెప్తున్నాడు. మీ ఆనందాన్ని ఏం చెప్తున్నాడు? వ్యాకుల పడి దుఃఖపడి ఏడుడి మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకోవాలంట. ఈ మాట మరి ఎట్లూరు భాష ఈ క్రైస్తవులతో వచ్చిందే అంటుందని చెప్పని అరే ఆనందాన్ని కూడా చింతకు మార్చుకోవాలండి. ఇది ఎక్కడ ఈ డోర్ అంట. ఇదేం క్రైస్తవం, ఇదేం ఆత్మీయత, అది లేకపోయినా పర్లేదు, నక్కమైనా పర్లేదు కానీ అని అనుకుంటున్నాం చాలామంది. దేవుడు ఏంటండి? మీ నవ్వును దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకుని, ఆనందాన్ని చింతగా మార్చుకోవాలట. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయ ఎడల ఆ ఇశ్రాయేలు అంతగా హెచ్చుకోబడ్డ కారణం ఏంటంటే తన హృదయాన్ని అంతా కూడా నలగొట్టుకుని ఏడ్చి 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 ఒక కనులన్నా సరే ఈడ్చుకుంటా కూడా ఎంత ఏడ్చాడో. ఆ ఇశ్రాయేలుగా మారుడకు గల కారణం ఒక రాత్రంతా పెనుగులాడాడు. విడిచిపెట్ట. హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే దేవునితోనూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గెలిచిన వాడు. అలానే దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంతో నీ శరీరానికి ఆత్మకు పోరాటం. ఇదిగో ఆదివారం రాగానే మాంసం తీసుకురమ్మని చెప్పని చెప్పి
ఈ రోజే బట్టలు కొనడం, ఈ రోజు అన్నీ చేస్తుంటారు. ఏంటో నాకు అర్థం కాదు. పెద్దల కట్టేసి గొప్ప పనులు చేసుకుని వస్తారని చూస్తే అబ్బే, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులకి స్తోత్రం చెల్లిందా. అప్పుడు దేవుని పెడతారా ఉద్యోగానికి సమయానికి వెళ్ళిపోతున్నట్ట. దేవుడు లెక్క అడుగుతున్నాడని చెప్తున్నా వినేసి విడిచిపెట్టేసేస్తుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు మన యొక్క దుఃఖాన్ని, మన ఆనందాన్ని కూడా చింతకి మార్చుకోవలసిన వారు ఉంటున్నామని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం తెలియజేస్తుంది. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. మనం ఆయన ఎదుర్కొనడానికి సిద్ధపడాలి అంటే ఖచ్చితంగా ఆయన రక్తంలో మన పాపాలను అనుకొని ఆయన చెప్పినట్టుగా ప్రచురించుదురు. కాబట్టి ఎవడు యోగ్యంగా లేక ఆయన పాత్రలో కాబట్టి ప్రతి మనుషుడు ప్రభు శిక్షా విధి కనుక రాగుచున్నాడు. చాలా అయితే పరీక్ష చేసి ఏమి నిలిచి ఉన్నా ఏ బాగా మారుతుంది. దేవునికి స్తోత్రంగా. పాపంగా వచ్చే చేసిన కార్యం కూడా మనం వృధా చేసిన వారు అవుతామని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నారు. హల్లెలూయా. వచ్చేవారు దేవుని దగ్గరికి వచ్చేవారు. ఆయన
దేవునికి స్తోత్రం. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెనుక వారికి బలము దయచేయవాడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవహు రక్షణ సిద్ధం చేశాడు ఇంటి వారి కొరకు, మనందరి రక్షణ కొరకు. యేసయ్య ఏం సిద్ధం చేశాడు? ఏ రక్షణ ఇది? ఆయన అక్కడ ఆ నావలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఓడలో ఉన్న వాళ్ళు మాత్రం శరీర రక్షణ పొందారు, కానీ యేసయ్య మనకు ఆత్మరక్షణను అనుగ్రహించాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శరీరం గొప్పది, ఆత్మ గొప్పదంటే ఏం చెప్తారు? దేవునికి స్తోత్రం. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మకు మరణం, ఆ నిత్య మరణాన్ని తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ శరీరంతో ఉన్నప్పుడే, ఈ శరీరంతో చేసిన ప్రతి అపరాధం, ప్రతి పాపం, ప్రతి దోషం, ప్రతి లోపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేయాలి? క్రీస్తు రక్తంలో ఒప్పుకొని కడగబడవలసిన వారు పెట్టున్నామని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలా కడుక్కొనకపోతే నీ పాపాలు, యోహాను పత్రికలో చదివినట్లుగా మనం చదువుతున్నట్లుగా మన పాపములను మనం ఒప్పుకొని చేయడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయనను అబద్ధికులుగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మన పాపాలను మనమే ఒప్పుకోవాలి. ఒకరి పాపాలు ఒకరు కాదు. హల్లెలూయా. నువ్వు అట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, నువ్వు అట్టున్నావు, నువ్వు ఇట్టున్నావు, ఒప్పుకో అని చెప్పి ఎవరిని హెచ్చరిక చేయాల్సిన పని, వారి దోషాలు లోపాలు నీవు జ్ఞాపకం చేయాల్సిన పని లేదు. నీ దోషం నీవు ఒప్పుకుంటే, హృదయపూర్వకంగా ఒప్పుకున్నట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రపరిచే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి మాసంలో ప్రభువుల్లో పాల్గొనే కృపను, అర్హతను, యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే మన భక్తి నీతి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ప్రతిరోజు కూడా మనం శుద్ధి చేసుకోవాలి. ప్రతి క్షణం కూడా మనం దేవునికి అప్పగించుకుని, ప్రభువా అయ్యా నన్ను సరిచేయి, ఆయన నన్ను సరిచేయి, నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలి, నీ రాజ్యానికి వారసుడు అవ్వాలని ప్రతి నిత్యము ప్రార్థన చేస్తూ మనం బ్రతకాలి తప్ప అయ్యే ఆదివారం వచ్చింది ప్రార్థన చేసినాం అయిపోయిందని చెప్పి ఇక్కడ కాసేపు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు నడుస్తున్నా, పని చేస్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, ఇంకెక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ అంతరంగాన్ని ప్రభువుకు అప్పగించుకుంటూ నీ దోషాలు, లోపాలను ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడే ఆయన నిన్ను పరలోకానికి తీసుకుని వెళతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా అసలు ఏ పాపం చేశారు? హల్లెలూయా. లూదీము గారిని ఒక తల్లి గారిని పిలిచిన మనం ప్రారంభ దినాల్లో ఆ మామగారు వచ్చినప్పుడు ఆ వివాహం కూడా చేసుకోలేదు పెద్ద తల్లి. నేనే తప్పు చేశాను ప్రభా, నాకు అసలు పాపం అంటేనే తెలియదు, నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు కాలేదు, నాకు అసలు ఏ పాపం తెలియదు అని చెప్పని ప్రభుత్వం మాట్లాడుతుంటే ఆ హాస్టల్లో ఉన్నప్పుడు ఆ హాస్టల్లో అన్నం కూరలు పారేసేదంట, బాగాలేదు, దేవుడు చూపించాడంట. నాకు చిన్నప్పుడు చెప్పింది ఆ తల్లి గారు, మేము ఇబ్రహీంపట్నంలో విశ్వాసాలు ఉన్న దినాల్లో ఇక్కడ మన దగ్గర కూడా పిలిచిన వచ్చాడు, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ ఆ తల్లి చెప్పింది, అన్నం పారేయడం కూడా ఆపలేని దేవుడు చెప్పాడట. అన్నం పారేయడం కూడా పాపమని చెప్పాడు. అది కష్టాలు చెప్పదు, కష్టపడితే వచ్చినటువంటి ఆహారం దాన్ని పారేయకూడదని చెప్పాడు. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా పళ్ళు శుభ్రంగా నాచుకుని తింటా ఉంటుంది. ఈ సంగతి పురుషోత్తమయ్య గారు ఒకసారి పిలిచినప్పుడు ఆయన గారు కూడా మొత్తం నాకి తింటాడు.
భయా అనుకున్నాను. దేవునికి ఇష్టం. కొంతమందికి ఏం చేస్తుందంటే ఏం వచ్చింది అక్కడ మరీ నాకు తింటారు అని అంటుంటారు. నేను బయటికి విడిచిపెట్టినా దానికి లెక్క చెప్పాలంట. దేవుడు ఆ తల్లితో మాట్లాడాడని చెప్పింది. అప్పటి నుంచి కూడా శుభ్రంగా తింటూ నేర్చుకున్నాను. అంతకుముందు కింద సాగం ఉంటుంది, పైన పండ్లలో కథాడు అలా తినేటువంటి నన్ను ఆ వాక్యమే సరిచేసింది. ఆ తల్లిగా చెప్పింది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం అనుకుంటాం బాగలేదని హాస్టల్లో చదివే పిల్లలు మొత్తం తీసుకెళ్తారు. ఈశ్వరు అంటుంటారు. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, అది ఎలా ఉన్నప్పటికీ కూడా నేను తగు మాత్రం పెట్టించుకుని తిను కావాలంటే అని ఆ తల్లి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటుంది. మన మనసుతో చేస్తున్నాం, చూపుతో చేస్తున్నాం, వినికుడితో చేస్తున్నాం, మన ప్రవర్తనలో అనేకమైన దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రభు బలను సమీపించేటప్పుడు మనం ఎవరికి ఒకరికొకరు కాదు, ఎవరికి వారి సొంత పరీక్ష చేసుకొని ప్రభు బలలో పాల్గొని దేవుని దాసులుగా జ్ఞాపకం చేస్తూ నా మాటను ముగిస్తున్న దేవుడి మాటలు దీవించిన దాకా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా అందరూ కూడా ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుడు, నిశ్చయంగా దేవుడు దయాళుడు. ఆయన దయ చూపించే దేవుడు. నేను నరక ప్రాప్తులుగా చేయడం ఆయనకి ఇష్టం లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నరకం నుంచి తప్పించబడాలని, శాపగ్రస్తమైన జీవితంలో పడిపోకుండా నిత్య రాజ్యానికి వారసుడు కావాలని ఆయన నీ కొరకు 2025 సంవత్సరాల క్రితం రక్షణ మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఆయన కార్చిన రక్తంలో నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోకపోతే, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని కడుగుకోకపోతే, నువ్వు ఎన్ని సార్లు దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఉపవాసాలు చేసినా వ్యర్థమే అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుడి జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ప్రార్థన చేయండి. కొత్తగా కూర్చుంటాం కాదు, కుర్చీలో కూర్చున్న నిలబడి ప్రార్థన చేయండి.